సమయస్ఫూర్తి అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉండే దండకారణ్యంలో పులుల భయం జాస్తిగా ఉండేది. అవి ప్రయాణికులను చంపి తింటూ వారి వెంట ఉండే ధనాన్ని, నగలను గుహలలో దాచిపెడుతూ ఉండేవి. ఈ పులుల అడవికి సమీపంలో ఒక గ్రామం ఉండేది. అందులో ఒక మంగలి ఉండేవాడు. వాడు పేదవాడి గాని సమయస్ఫూర్తి, సాహసము కలవాడు. పట్టపగలు పులులు నిద్రపోతాయి గనక అరణ్యంలోకి వెళ్ళి పులులు చంపిన వారి ధనము, ఆభరణాలు దొరుకుతాయేమో చూడాలని మంగలికి ఆలోచన తట్టింది. ఒకనాడు మంగలి తన పొది చంకన పెట్టుకొని ఎందుకైనా మంచిదని మంగలి కత్తి చేత పట్టుకొని అరణ్యంలో ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళేసరికి పొదచాటు నుంచి పులి ఒకటి ఎదురు వచ్చింది. సమయస్ఫూర్తి గల మంగలి దానిని చూసి బెదరక, ఆహా, దొరికావా, నీకోసమే చూస్తున్నాను, భయపడకు, నిన్ను చంపనులే, నీ మీసాలు రాజుగారికి కావాలట, అవి మాత్రం కోసుకొని పోతాను, ఆయన నాకు బహుమానం ఇస్తారు అని చాలా మంచిగా అన్నాడు. పెద్ద పులి హడలిపోయింది. బాబు, నన్ను రక్షించు, ఈ మీసాలే లేకపోతే నన్నెవరు లక్ష్య పెడతారు, రాజుగారిచ్చే బహుమానమేదో నేనే ఇచ్చుకుంటాను అని అది ప్రాధేయపడింది. పోనీ నువ్వంతగా అడుగుతున్నావు గనక నీ ఇష్ట ప్రకారమే కాని అన్నాడు మంగలి. మంగలిని పులి ఒక గుహలోకి తీసుకుపోయి ఒక డబ్బు సంచి చూపించింది. మంగలి ఆ సంచి తీసుకుని తన దారిన తాను ఇంటికి వచ్చేశాడు. మంగలి సంచి విప్పి అందులో ఉన్న ధనం లెక్క చూసుకుంటుండగా పక్కనే ఉంటున్న కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. వాడితో మంగలి జరిగిందంతా చెప్పాడు. తాను కూడా పులులను బెదిరించి డబ్బు సంపాదించుకోవాలని మర్నాడు వాడు గండ్రగొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళాడు. దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్ళాక వాడికి కూడా ఒక పులి కనిపించింది. అమ్మయ్యా, దొరికావా, కాస్త నిలబడు, క్షణంలో నీ తల నరికి రాజుగారికి కానుక ఇస్తాను, నాకు పెద్ద బహుమానం దొరుకుతుంది అంటూ కట్టెలు కొట్టేవాడు గండ్రగొడ్డలి ఎత్తి పులి మీదికి దూకాడు. పెద్ద పులి హడలిపోయింది. బాబూ, నా ప్రాణం కాపాడు, రాజుగారిచ్చే బహుమతికి రెండింతలు నేనే ఇచ్చుకుంటాను అన్నది పులి. ఏది, ఏమాత్రం ఇస్తావో చూస్తాను పద అన్నాడు కట్టెలు కొట్టేవాడు. పెద్ద పులి వాణ్ణి తన గుహకు తీసుకుపోయి అంతులేని బంగారు నగలు చూపింది. కట్టెలు కొట్టుకునేవాడు వాటన్నిటినీ మూట కట్టుకుని ఇంటికి వచ్చేశాడు. ఈ వృత్తాంతం తెలియగానే మంగలికి మళ్ళీ ఆశ పుట్టింది. వాడు కట్టెలు కొట్టేవాడితో, మామా, ఈ విధంగా మనం ఒక్కొక్క పులిని బెదిరించి లాభం లేదు, పులులనన్నిటినీ హడలగొట్టామంటే 7 తరాల పాటు మన దరిద్రం తీరిపోతుంది, ఏమంటావు అన్నాడు. కట్టెలు కొట్టేవాడు మంగలి వంటి సాహసి కాడు, అందుచేత మొదట పస్తాయించాడు. కానీ మంగలి ప్రోత్సహించడం మీదట సరే అని ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి అడవిలో చాలా దూరం వెళ్ళి పెద్ద చెట్టెక్కి పులులు మందంగా కనిపిస్తాయేమోనని చూడసాగారు. ఈ లోపుగా అడవిలోని పులులన్నీ కలిసి ఒక సభ చేశాయి. వరుసగా 2 రోజులు ఇద్దరు మనుషులు 2 పులులను బెదిరించి ధనం కాజేశారు. మనని మన ఆహారమైన మానవ మాతృలు బెదిరించడమా? మనుషులతో పోలిస్తే మనం ఎంత బలశాలులం, ఎంత భయంకరులం అని వయస్సులో ఉన్న పులులు హుంకరించాయి. కానీ ఒక ముసలి పులి ఈ విధంగా హెచ్చరించింది. నాయన్లారా, సృష్టిలో మనమే క్రౌర్యం, భయంకరత్వము కలవాళ్ళమని ఒక్కనాటికి అనుకోకండి. ధనాశకు లోబడిన మనిషి కంటే క్రూరమైన, భయంకరమైన జంతువు సృష్టిలో లేదు. కనుక ఇక ముందు నుంచి మనం ఒంటరిగా తిరగకూడదు, మందలు మందలుగా తిరగాలి. ఐకమత్యమే మనకు బలం. సమావేశం పూర్తి కాగానే పులులన్నీ కదిలి మంగలివాడు, కట్టెలు కొట్టేవాడు ఉన్నవైపుగా రాసాగాయి. అన్ని పులులను ఒక్కసారి చూడగానే కట్టెలు కొట్టేవాడికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చేతులు పట్టు తప్పి వాడు చెట్టు కొమ్మ మీద నుంచి కింద పడసాగాడు. ఈ సమయంలో మంగలివాడు ఎంతో సమయస్ఫూర్తితో, పట్టుకో, పులులన్నిటినీ పట్టుకో, ఒక్కదాన్ని కూడా పోనీ మాకు అని గొంతెత్తి భీకరంగా అరిచాడు. ఈ అరుపులు, విరిగిన కొమ్మలను పట్టుకొని కింద దూకే మనిషిని చూసి పులులు పూర్తిగా బెదిరి దిక్కుతోచక తలకొక దారిగా బలం కొద్దీ పారిపోయాయి. తరువాత మంగలి కూడా చెట్టు దిగి వచ్చాడు.
ఇద్దరూ బయలుదేరి కొండ గుహలన్నీ తిరిగి పులులు దాచిన ధనమంతా కొల్లగొట్టి ఇళ్లకు తీసుకుపోయి ధనికులైనారు. కథ సమాప్తం. ఇద్దరు మంత్రులు అనే మరో కథ చెప్పుకుందాం. చందనపుర రాజు సుమంతుడికి అరవింద భట్టు అనే మంత్రి ఉండేవాడు. చందనపురం పరిసరాలలో ఏనుగులు విస్తారంగా ఉండేవి. అందుచేత ఆ దేశంలో గుర్రాల కన్నా ఏనుగులు ఎక్కువగా ఉండేవి. అదేవిధంగా శమంతిని అనే రాజ్యంలో ఏనుగుల కన్నా గుర్రాలు ఎక్కువగా ఉండేవి. అందుచేత శమంతుడు తన మంత్రిని పిలిచి, మీరు శమంతినికి వెళ్ళి రాజదర్శనం చేసుకుని మన ఏనుగులను తీసుకుని వారి గుర్రాలను ఇస్తారేమో కనుక్కురండి అన్నాడు. అరవింద భట్టు ఒక సేవకుణ్ణి వెంటబెట్టుకుని శమంతినికి వెళ్ళి రాజుతో మాట్లాడి గుర్రాలనిచ్చి ఏనుగులను తీసుకుపోవడానికి ఒప్పించాడు. శమంతిని రాజు వద్ద మంత్రి అయిన ఆదిభట్టు అరవింద భట్టును ఒకరోజు తన ఇంట అతిథిగా ఉండమని కోరాడు. భోజనాలు పూర్తి చేసి ఇద్దరు మంత్రులు కబుర్లు చెప్పుకునేటప్పుడు ఆదిభట్టు అరవింద భట్టుతో, మా రాజు నా చేతిలో కీలుబొమ్మ. నేను నంది అంటే తను నంది అంటాడు, నేను పంది అంటే తను కూడా పంది అంటాడు అన్నాడు. అరవింద భట్టు ఈ మాట నమ్మలేకపోయాడు. ఈ మాట మీరు స్వయంగానే తెలుసుకోవచ్చు. ఈ సాయంకాలం నేను రాజు ఫలాని వైపు వాహ్యాలికి పోతాం. అప్పుడు మీరు ఎక్కడనైనా పొంచి ఉండి మేం జరిగేది చూడండి అన్నాడు ఆదిభట్టు. అరవింద భట్టు తన సేవకుడితో సహా ఊరి బయటకు వెళ్ళి ఒక పెద్ద చెట్టు చాటున దాక్కున్నాడు. తరువాత కొంతసేపటికి గుర్రాలెక్కి ముందు మంత్రి వెనుకగా రాజు వచ్చారు. ఆదిభట్టు దారిలో గుర్రాన్ని ఆపి రాజుకు ఒక జొన్న చేను చూపి, ఈ చెరుకు చేను చూడండి, గడలు ఎంత లావుగా ఉన్నాయో అన్నాడు. రాజు అవునవును, చెరుకు గడలు చాలా లావుగా ఉన్నాయి అన్నాడు. అంతలో మంత్రి అటుగా వెళ్తున్న ఒక పసరిక పామును చూసి, చూసారా మహారాజా, ఆ కొండ చిలువ ఎంత లావో ఎంత పొడుగో అన్నాడు. అవును, అంత పెద్ద కొండ చిలువను నేనెన్నడూ చూడలేదు అన్నాడు రాజు. ఇద్దరూ ముందుకు సాగిపోయారు. ఇదంతా చాటు నుంచి వింటున్న అరవింద భట్టు అతని సేవకుడు చాలా ఆశ్చర్యపోయారు. అరవింద భట్టు ఆదిభట్టు ఇంటికి చేరుకుని అతనికన్నా తాను మరీ గొప్ప మంత్రినని రుజువు చేయ నిశ్చయించాడు. ఆదిభట్టు ఇంటికి తిరిగి వచ్చి అరవింద భట్టుతో, చూసావా నా గొప్ప అన్నాడు. అరవింద భట్టు నిర్లక్ష్యంగా, ఏమైనా నువ్వు నాకన్నా గొప్పవాడివి కాదులే, నాకు తిక్కరేగిందంటే మా రాజును నానా తిట్లు తిడతాను, అన్నీ పడి ఊరుకుంటాడు, నా వెంటరా ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు. ఇద్దరూ చందనపురం చేరుకున్నారు. నేను రాజుతో మాట్లాడబోతున్నాను, నువ్వు తెరచాటున ఉండి ఏం మాట్లాడతానో విను అన్నాడు అరవింద భట్టు. అతను ఆదిభట్టును ఒక తెరచాటున కూర్చోబెట్టాడు. తెర అవతల రాజు కూర్చున్న చోటికి అరవింద భట్టు వెళ్ళాడు. ఏ మంత్రి, మీరు వెళ్ళిన పని ఏమైంది అని రాజు అరవింద భట్టును అడిగాడు. దానికి అరవింద భట్టు, పని సానుకూలమైంది, కానీ ఈ ప్రయాణంతో నా శరీరమంతా హూనమైంది. నీ చచ్చు సలహాలు విని ఎండల్లో బయలుదేరడమే నాదే బుద్ధి తక్కువ. నీకు ఏళ్ళు వచ్చాయి గాని బుద్ధి ఏమాత్రమూ రాలేదు అన్నాడు. ఇంత మాట పడి రాజు తల ఆడించి చిరునవ్వు నవ్వడం ఆదిభట్టు తెరచాటు నుంచి చూసి మూర్ఛపోయినంత పని చేశాడు. అరవింద భట్టు ఇవతలికి వచ్చి ఆదిభట్టుతో, నేను నీకన్నా కాస్త గొప్పవాడినని ఒప్పుకుంటావా అన్నాడు. అందుకు సందేహమా అన్నాడు ఆదిభట్టు. ఇంతలో అరవింద భట్టు సేవకుడు వచ్చి తన యజమానిని అవతలికి తీసుకుపోయి, అయ్యా, శమంతిని రాజుకు కళ్ళు సరిగా కనబడవు, వారి మంత్రిగారి సేవకుడు చెబుతున్నాడు, అందుచేతనేమో ఆయన గారు జొన్న చేను చూసి చెరకు చేనని, పసిరిక పామును చూసి కొండ చిలువ అని అనుకున్నాడు అన్నాడు. ఈ లోపల ఆదిభట్టు సేవకుడు వచ్చి ఆదిభట్టును మరొక వైపుకు తీసుకుపోయి, అయ్యా, ఈ సంగతి వినండి, ఈ దేశపు రాజుకు బ్రహ్మ చెవుడట, వారి మంత్రిగారి సేవకుడు నాకు చెప్పాడు అన్నాడు. ఇద్దరు మంత్రులకు మోసపోయినందుకు ఆగ్రహావేశం వచ్చేసింది. అరవింద భట్టు శమంతిని దేశపు రాజుకు ఒక లేఖ రాస్తూ ఆదిభట్టు చేసినదంతా అందులో వివరించాడు.
అదేవిధంగా ఆదిభట్టు, అరవింద భట్టు అన్న మాటలన్నిటినీ వివరిస్తూ శమంతుడికి ఒక లేఖ పంపాడు. ఈ లేఖల ఫలితంగా అరవింద భట్టుకు, ఆదిభట్టుకు మంత్రి పదవులు ఊడడమే కాక దేశ బహిష్కరణ కూడా జరిగింది. కథ సమాప్తం. శుభం.